హాయ్ అండి అందరికీ. నేను ఎక్కడికి వచ్చాననుకుంటున్నారా? నేను అడిగొప్పల వచ్చామండి. మేమందరం మా ఇంటి దగ్గర వాళ్ళు మొక్కుబడి ఉంటే వాళ్ళు మమ్మల్ని పిలిస్తే నేను వెళ్ళాను మా ఇంట్లో నుంచి. ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ వచ్చారు. వెళ్ళాము చక్కగా 4 వీల్లో వెళ్ళామండి. వెళ్ళగానే వీడియో ఆన్ చేసి తీసేశాను. జనం మాత్రం కుప్పలుగా ఉన్నారండి. ఇసుకేస్తే రాలని జనం ఉన్నారు. అంత ఫేమస్ అడిగొప్పల అమ్మవారు తల్లి. మీరు ఎంతమంది వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఇంకా వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు, పూలు, గాజులు, పసుపు కుంకాలు, కడ్డీలు అన్నీ అమ్ముతుంటే చూస్తున్నాము. ఏమో ఏంటమ్మా వీడియో తీస్తున్నావు అంటే, నేను ఈ బండిని తీసేయటానికని వీడియో తీస్తున్నా అంటే ఆమె నవ్వుతూ ఉండి, ఇంకా మా పక్కన ఆంటీ ఏమో కాదులమ్మ ఏమో యూట్యూబ్లో వీడియోస్ పెడుతుంది అందుకని తీస్తుంది అని అన్నది. పూలు తీసుకోలేదులే కానీ కొబ్బరికాయ, పసుపు, కుంకం, నిమ్మకాయలు, కడ్డీలు తీసుకుంటేనే 100 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇక్కడేమో అందరికీ హాయ్ చెప్పమంటుంటే చెప్తున్నారు. వీళ్ళేనండి మాతో పాటు వచ్చిన ఆ బ్యాచ్. ఇంకా ఇగో పొటేళ్ళు అన్నీ పూజించుకొని వాటికి ముందు స్నానాలు అవన్నీ చేపించి పసుపు కుంకం అన్నీ వేసేసి మొక్కుబడి ఇలా తీసుకొని వెళ్తుంటారు డప్పులతోటి. చాలా సందడిగా ఉందండి గుడి అంతా. అందరేమో కొంతమంది ఏమో కోళ్ళు అలా తీసుకొచ్చారు, కొంతమంది ఏమో పొటేళ్ళు, మేకలు అలా తెచ్చుకున్నారు. కొంతమంది ఏమో ఓల్ని పొంగల పెట్టుకొని చక్కగా గుళ్ళో బయట పొంగల పెట్టేసుకొని గుళ్ళోకి తీసుకెళ్తున్నారు. ఇగోండి చూడండి, పోతులు, మేకలు, కోడి పిల్లలు అన్నీ అక్కడ పెట్టేశారు చూసారా. ఇంకా ఇట్లా మేము ఫైనల్లీ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే ఇటు సైడ్ ఏమో అమ్మవారి పటం ఉయ్యాల్లో ఉండి పూజిస్తున్నారు. దాని ఎదురేమో కొంచెం ప్లేస్ ఉంటే అందరూ కూర్చొని ఉన్నారు. ఇంకొంచెం ముందుకు వస్తేనేమో హోమం చేసుకోవటానికి హోమం ఉంది ఇక్కడ. చూడండి, మీరే చూడండి, జనం ఎంతమంది ఉంటే అంతమంది ఉన్నారు. నేనైతే ఫస్ట్ చిన్నప్పుడు వచ్చాను, అసలు నాకు ఐడియానే లేదు. కొంచెం అప్పుడు మట్టి రోడ్లు అలా ఉండేవి, ఇప్పుడు అన్నీ సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు పోసారు చాలా చక్కగా. ఇంకా మేము ఇప్పుడు వచ్చేసాము. లోపలికి వచ్చేసి చాలా చక్కగా ఉంది. నాకైతే అసలు గుర్తే లేదు గుడి అనేది. ఇప్పుడు వచ్చాక చూసుకుంటే కొంచెం ఐడియా అనేది వస్తుంది, వచ్చాను నేను కూడా అనేసి. చూడండి జనం అయితే ఎట్లా ఉన్నారంటే అట్లా ఉన్నారు. మధ్యలో వీళ్ళు ఎండాకాలం అనేసి భక్తులకి మధ్యకు కూడా సర్వే చేస్తున్నారు. చాలా చక్కగా ఉంది, నాకైతే బాగా అనిపించింది. ఫ్యాన్లు ఎక్కడికెక్కడికి ఫ్యాన్లు కూడా పెట్టేసేసారు. చాలా బాగా చేస్తున్నారు మెయింటెనెన్స్. చూడండి ఇక్కడేమో ఎవరో మరి పిల్లకి అన్నం ముట్టిస్తున్నారు అనుకుంటా, అన్నం కూడా ముట్టిస్తున్నారు. ఇక్కడేమో నందీశ్వరుడు ఉన్నాడు అమ్మవారు ఎదురుగా. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఆవు అనేది ఉంది. ఆవు దగ్గర మనం తెచ్చుకున్న పసుపు కుంకాలు, కడ్డీలు అక్కడ పెట్టేసేసాము. ఫైనలీ అమ్మవారు అక్కడే ఉంది, చూశారు కదండి. ఇక్కడ నందీశ్వరు దగ్గర పెట్టింది అమ్మవారు. చూడండి ఖచ్చితంగా నేనేమి తీసేసాను, కానీ అక్కడ వాళ్ళు అంటున్నారు అమ్మ వీడియోస్ తీయకూడదు, వీడియోస్ ఆపు అంటున్నారు. మీకు చూపించాలనేమో నా తపన. ఇంకా ఫైనలీ అట్లా తీశాను. బయటకు వచ్చేసాక ఆవు ఉంటే ఆవుకి పసుపు కుంకుమ అవన్నీ పెడుతుంటే నేను జస్ట్ ఊరక తాకాను. అమ్మవారి గుడి ఎదురుగానే కొబ్బరికాయలు కొట్టేది ఉంది. ఇంకా కొబ్బరికాయలు అక్కడ కొట్టేసేసుకొని కవర్లో వేసేసుకున్నాము. ఇంకొంచెం ముందుకు వస్తే పుట్టు ఉంటుంది. ఆ పుట్ట దగ్గర ఉయ్యాలకి చీరలు కట్టుకొని పిల్లలు లేని వాళ్ళు కడతారు. ఇంకొంచెం ముందుకు వస్తేనేమో బొమ్మలు ఉంటే బొమ్మలు పెట్టేసి అమ్ముతుంటే వీడియో తీశాను. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటా. బాయ్.